మనతో మనతో మాట్లాడటానికి తెలంగాణ రైతు సంఘం అధ్యక్షురాలు పశ్చ పద్మ ఉన్నారు. పద్మ గారు నమస్కారం. నమస్తే. యా, ఎట్లా చూస్తున్నారు ఈ హరీష్ రావు రేవంత్ రెడ్డి మధ్య సవాళ్లు, రాజీనామాల సవాళ్లు, అదే సందర్భంలో రుణమాఫీ కేంద్రంగా ఇది జరగటం ఎట్లా చూస్తున్నారు? రుణమాఫీ చెయ్యలేదు అన్న కారణంతో హరీష్ రావు గారు రాజీనామా చేయటం ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సంటుగా నేను భావిస్తున్నాను. ఓకే, ఈ ఎన్నికలలో రైతుల ప్రజల సానుభూతిని పొందటానికి మాత్రమే ఈ రాజీనామాగా నేను భావిస్తున్నాను. గతంలో వారు పాలనలో కొనసాగినప్పుడు ఎందుకు సకాలంలో రుణమాఫీ చేయలేదు? రుణమాఫీ చేయకపోవటం వల్ల అనేక మంది రైతులు లక్షల సంఖ్యలో రుణ భారంతో పాటు వడ్డీ భారాన్ని మొయ్యాల్సి వచ్చింది. మరి ఆ వడ్డీ భారాన్ని ఎందుకు ప్రభుత్వం ఆనాడు భరించలేకపోయింది? భరిస్తామని హామీ ఇచ్చి కూడా భరించలేకపోయింది. మరి వీటన్నింటికీ ఈ రోజున హరీష్ రావు గారు సమాధానం చెప్పటం వారి రాజకీయ నైతిక బాధ్యత అని నేను భావిస్తున్నాను. అదే సందర్భంలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ సాధ్యమే అన్న వాదంతో మీరు ఏకీభవిస్తారా? కాంగ్రెస్ పాలన వచ్చి కేవలం 4 నెలలు మాత్రమే అయ్యింది. ఓకే, వారు ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తాము అని చెప్తా ఉన్నారు. మనం చూడటము మన బాధ్యత. అంతవరకు చేయకపోతే ఖచ్చితంగా ఆందోళన కొనసాగుతుంది. ఆ ఒత్తిడి ప్రభుత్వం మీద పెంచడానికి రైతు సంఘాలు ఆలోచనతోనే ఉన్నాయి. అయితే ఆగస్టు 15 వరకు కూడా ఎదురు చూడకుండా ఈ రాజీనామా పర్వం మంచిది కాదని, ఇది వారికి ఉన్నటువంటి ఊందాతనాన్ని తగ్గించటమే అని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు పద్మ గారు. లైవ్ లోకి వచ్చి ఫోన్ ద్వారా మాతో మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు.